అందరికీ నమస్తే అండి. బహుశా నాకు 11, 12 సంవత్సరాలు ఉంటాయి. 7th క్లాసు. అప్పుడు ఈనాడు ఫస్ట్ టైం చూసా. స్పోర్ట్స్ పేజీ ఫస్ట్ చూసింది. ఆ తర్వాత సినిమా పేజీ. అక్కడ 2, 3 సార్లు ఈనాడు చూసేసరికి ఇంకా చదవడం అలవాటయింది. సో ఆ తర్వాత మా ఇంటి ఎదురుగా ఊర్లో, నేను పల్లెటూరులో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురింటికి పేపర్ వచ్చేది. అది ఓన్లీ స్పోర్ట్స్ పేజీ, సినిమా పేజీ చదవడం అలవాటే. ఆ తర్వాత ఫస్ట్ పేజీ కూడా అలవాటైంది. సో అలా ప్రతిరోజు కూడా ఆ వయసు నుంచే ఈనాడు పత్రిక చదవడం నాకు అలవాటైంది. ఫస్ట్ నాకు 15 ఏళ్ళు వచ్చే వరకు ఓన్లీ స్పోర్ట్స్ పేజీ, సినిమా పేజీ, ఫస్ట్ పేజీ చూసేవాడిని. ఆ తర్వాత అన్ని పేజీలు చదివేవాడిని. చదవడం అలవాటైంది అక్కడ. ఒకసారి ఈనాడు చదవడం అలవాటైతే వేరే పత్రిక చదవలేము, ప్లస్ చదవకుండా ఉండలేము. ఈనాడనే చదవకుండా ఉండలేము. అది దాని ప్రత్యేకత. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఈనాడు స్వర్ణోత్సవం 50 ఏళ్ళు పూర్తయింది. నేను ఆ సంస్థలో ఒక 11 ఏళ్ళు పనిచేశాను కాబట్టి కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. అది ఆల్రెడీ పొద్దున్న నేను వేరే ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. దానిలో డెప్త్గా డీటెయిల్డ్గా చెప్పాను, చూడండి ఒకసారి. సో ఇందులో కొంచెం బ్రీఫ్గా సింపుల్గా చెప్తాను. అసలు ఈనాడు ఇంత స్థాయిలో 50 ఏళ్ల ప్రస్థానంలో ఒక విజేతగా ఒక దినపత్రికను పూర్తి స్థాయిలో హంగు ఆర్భాటాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్ది నెంబర్ 1 పొజిషన్లో ఇంతకాలం పాటు, దశాబ్దాల పాటు నిలబెట్టడానికి కారణం ఏమిటి? అసలు ఈనాడు ఫాలో అయిన కొన్ని ప్రాథమిక సూత్రాలు కొన్ని ఉన్నాయి. అదే ఆ సూత్రాలు, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఈనాడుని ఇలా నిలబెట్టాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ది వాళ్ళు టైం. ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఎదురుగా ఈనాడు పత్రిక ఉండాలి. అది వాళ్ళు ఫాలో అయ్యేది టైం అన్నమాట. ఖచ్చితంగా పొద్దున్న 5:30 నుంచి 6:30 మధ్యలో ఏ ఊరైనా, ఎంత మారుమూల పల్లెటూరైనా, ఎంత పెద్ద సిటీ అయినా సరే ఆ టైంలో ఈనాడు పత్రిక ఎదురుగా ఉంటుంది. సో అప్పుడు వరకు 1974లో ఈనాడు పత్రిక వచ్చే వరకు అంతకుముందు చాలా పత్రికలు ఉన్నాయి, కానీ ఎవరు కూడా టైం ఫాలో అవ్వాల. ఆ రోజు పత్రిక ఎన్నింటికి వస్తుందో తెలియదు, 10 గంటలకు వస్తుందో 11 గంటలకు వస్తుందో తెలియదు, బస్సు రావాలి, పత్రిక ఇవ్వాలి. కానీ ఈనాడు అలా చేయలే. అది ఈనాడుకి మొదటి ప్లస్. ఆ తర్వాత ప్రజెంటేషన్. అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేస్తే ఆడియన్స్కి, ప్రజలకి కనెక్ట్ అవుద్ది అనేది ఈనాడు చూపించింది. అలాగే పేపర్ క్వాలిటీ, ఈనాడు మెయింటైన్ చేసే పేపర్ క్వాలిటీ బాగుంటుంది. మనకు ఎన్నో పేపర్లు చూసాం. మీరు ఇప్పటికీ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అన్ని పేపర్లు పక్కన పెట్టుకొని చూడండి. ఈనాడు పేపర్ క్వాలిటీ బాగుంటుంది. అవన్నీ తయారైంది ముడిసరుకు ఒకటే, కానీ ఈనాడు క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఫాంట్ బాగుంటుంది, వాళ్ళు వాడే ఫాంట్, వాళ్ళు వాడే కలరు. సాక్షి కంప్లీట్ కలరు, ఈనాడు పాక్షికంగా కలరు, కానీ ఈనాడు ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది. సో వాళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీ అదనమాట. ప్రింటింగు, ప్రజెంటేషను అలా ఉంటుంది అన్నమాట. వాటితో పాటు ఈనాడులో పబ్లిక్కి ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని ఎప్పటికప్పుడు నిత్యం అన్వేషణ ఉంటుంది. రామోజీరావు గారు ఒక సెటప్ క్రియేట్ చేశారనమాట, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేశారు. జనం ఏం కోరుకుంటున్నారు మన దగ్గర నుంచి, జనం ఎటువంటి వార్తలు ఆశిస్తున్నారు. ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది, టీడీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందనుకుందాం. సో అప్పుడు వ్యతిరేక వార్తలే రాస్తారు. అరే టీడీపీ మా పార్టీ కదా, మేము వాళ్ళకు అనుకూలం కదా అనుకోరు. టీడీపీ పట్ల నిజంగా జనంలో వ్యతిరేకత ఉంటే ఈనాడులో కూడా వ్యతిరేక వార్తలు వస్తాయి. అందుకే ఈనాడు న్యూట్రల్ వర్గాలకు కూడా దగ్గరైంది. అలాగే వాళ్ళు ప్రజెంట్ చేసే తీరు, వాళ్ళు ఇచ్చే డేటా ఉంటుంది చూసారా, వాళ్ళు ఇచ్చే డేటా, వాళ్ళు ఇచ్చే కథనాలు, స్టోరీసు, అవి ఎంతోమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉపయోగపడ్డాయి. ఇప్పటికీ మన రాష్ట్రంలో ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, గ్రూప్ ఆఫీసర్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్ కానీ, ఎస్ఐలు, సిఐలు, ఈ ఎస్ఐలు, ఇలా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కరెంట్ అఫైర్స్ కోసము ఈనాడే చదువుతారు. వాళ్ళు ఎక్కువ ఈనాడునే ఫాలో అవుతారు ఖచ్చితంగా. దానిలో వచ్చింది అండర్లైన్ చేసుకొని బిట్లుగా రాసుకుంటారు చాలామంది. అలా ఈనాడుని అమితంగా ఇష్టపడిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా వచ్చిన తర్వాత ఈనాడు కమర్షియల్గా కూడా సక్సెస్ అయింది. ఒక దినపత్రికలో అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు, ఇదిగో పలానా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ యాడ్లు వేస్తారు, లేదా పదవి విరమణ శుభాకాంక్షలు చెప్తూ యాడ్లు వేస్తారు, లేదా ఒక పొలిటీషియన్ పుట్టినరోజు యాడ్లు వేస్తారు, లేదా ఒక హాస్పిటల్ ఓపెనింగ్ యాడ్లు వేస్తారని తెలియదు.
ఈనాడు దీన్ని ఇంట్రడ్యూస్ చేసే వరకు ఒక దినపత్రికలో ఇటువంటి అడ్వర్టైజ్మెంట్లు కూడా వెయ్యాలని తెలియదు. సో అది రామోజీరావు గారు గొప్పతనం. ఒక దినపత్రికను కమర్షియల్గా కూడా బిజినెస్ పరంగా కూడా సక్సెస్ చేశారు. అలాగే ఒక దినపత్రికను జిల్లా స్థాయికి తీసుకువెళ్ళారు. 1989లో అనుకుంటా, 1974లో ఏర్పాటైన ఈనాడు 1989లో జిల్లా స్థాయి జిల్లాల సంచికలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు ఏ పత్రిక జిల్లాలకు ఇవ్వాల, కానీ ఈనాడు ఫస్ట్ తీసుకొచ్చింది. అలాగే జోన్ లెవెల్కి కూడా తీసుకొచ్చారు వాళ్ళు, జోనల్ లెవెల్. ఆ తర్వాత నియోజకవర్గ స్థాయికి కూడా తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గానికి 1-2 పేజీలు పెట్టడం అలవాటు చేశారు. ఇలా ఈనాడు ఎన్నో తీసుకొచ్చింది, ఎన్నో మార్పులను పత్రికా రంగంలో, వార్తా రంగంలో ఎన్నెన్నో మార్పులు తీసుకొచ్చింది. సో అందుకే ఈనాడు ఇప్పటికీ కూడా ఆ ఫాంటు, ఆ కలరు అవన్నీ కూడా కళ్ళు మూసుకున్న కళ్ళు ఎదురుగా కనిపిస్తాయి. వాళ్ళ ప్రజెంటేషన్ అలా ఉంటుంది. జరిగిన అంశాన్ని, జరిగిన సంఘటనను ఎంత సీరియస్సో ఆ సీరియస్నెస్ మిస్ అవ్వకుండా, దానిలో ఫ్లేవర్ మిస్ అవ్వకుండా, దానిలో హ్యూమన్ యాంగిల్ ఏ స్టోరీ ఏ కోణంలో వాళ్ళు ఎత్తుకుంటే అది మిస్ అవ్వకుండా రాయడంలో దిట్ట. అన్నిటికంటే ప్రధాన బలం ఏంటంటే ఈనాడులో పనిచేసే జర్నలిజం వ్యవస్థ ఉంటుంది చూసారా, వాళ్ళు సఫిషియెంట్గా మంచి ట్రైనింగ్ ఇచ్చి పూర్తి స్థాయి డిసిప్లైన్గా తీర్చిదిద్ది ఫీల్డ్లోకి జనంలోకి పంపిస్తారు. అది గొప్పతనం. ఈనాడు జర్నలిజం స్కూల్లోకి అడుగు పెట్టాలంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్స్ ఆఫీసరు సివిల్స్ ఎగ్జామ్ రాసినట్టే. ఆ ఎగ్జామ్ అలా ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్ను, క్వశ్చనరీస్ అలా ఉంటాయన్నమాట. సో ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్ అలా ఉంటాయి. సో మేము ఈనాడులో జర్నలిస్టులు అయ్యామంటే అంత ఆషామాషిగా అవ్వాల. ఒక ఎగ్జామ్ రాసి ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి, ఇంటర్వ్యూకి వెళ్ళి, ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యి, గ్రూప్ డిస్కషన్కి వెళ్ళి దానిలో క్వాలిఫై అయ్యి, అంతిమంగా ట్రైనింగ్ తీసుకొని, ట్రైనింగ్లో కూడా నెలకొకసారి ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్లో పాస్ అయ్యి మార్కులు తెచ్చుకొని అంతిమంగా పోస్టింగ్ వచ్చింది. అంతవరకు వచ్చాం. అంటే అంత ఆషామాషిగా పోస్టింగ్లు రాలా. సో ఈనాడు అందుకే ఇంతకాలం నిలబడింది. జర్నలిజంలో ఆ విలువలు పాటించారు కాబట్టే ఇంతకాలం నిలబడింది. ఈనాడు నుంచి బయటకు వచ్చిన జర్నలిస్టులు ఆ విలువలు పాటించడానికి కారణం అదే. అందుకే నేను గర్వంగా చెప్పుకుంటా, నేను ఈనాడు జర్నలిస్ట్ని, నేను ఈనాడులో ట్రైనింగ్ అయ్యి వచ్చినోడని గర్వంగా చెప్పుకుంటా. సో ఇన్ని గొప్పతనాలు ఉన్నాయి. సో ఇంత ఉన్నది, కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను. గతంలో ఒక వారం రోజుల కింద చేసిన వీడియోలో కూడా చెప్పాను. మైనస్లు ఉన్నాయి, ఖచ్చితంగా మైనస్లు ఉంటాయి. వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ యాడ్లు ఒక కమ్యూనిటీకి సంబంధించి ఎక్కువగా అనుకూలంగా వ్యవహరించడం, తమ అనుకుంటే పైకి లాగుతారు, లేకపోతే నొక్కి పడేస్తారు, దించేస్తారు. కొంతమందిని బానిసలుగా చూస్తారు, కొంతమందికి అగ్రపీఠం వేస్తారు. ఇటువంటి వ్యవహారం కూడా ఉంది. ఖచ్చితంగా ఇటువంటి చీకటి వ్యవహారాలు కొన్ని ఉన్నాయి. అలాగే రిపోర్టర్ల ద్వారా, అలాగే వాళ్ళకున్న మేనేజ్మెంట్ నెట్వర్క్ ద్వారా యాడ్లు తీసుకుంటారు, యాడ్లలో కమిషన్లు, బోల్డ్ వ్యవహారాలు ఉంటాయన్నమాట. అంటే పత్రిక నిలదొక్కుకోవడానికి బిజినెస్ ముఖ్యం. అలాగే ఒకసారి నిలదొక్కున్న తర్వాత పరాతమ అనే భేదాలు అన్నీ వస్తాయి కాబట్టి వాటిని కూడా చూపించారు. ఇవన్నీ బయటకు రాకుండా చేసుకున్నారు. అలాగే ఈనాడుకి మధ్యలో వార్త అనే పత్రిక పోటీగా వచ్చింది, దాన్ని తట్టుకున్నారు. మధ్యలో ఉదయం అనే పత్రిక పోటీగా వచ్చింది, దాన్ని తట్టుకున్నారు. ఆ తర్వాత సాక్షి అనే పత్రిక పోటీగా వచ్చింది, దాన్ని తట్టుకున్నారు. సో 50 ఏళ్ల పాటు ఈనాడు అదే పొజిషన్లో ఉండి మిగిలిన పత్రికలు, వార్త అనే పత్రిక ఇక్కడ వరకు వచ్చింది కానీ అనూహ్యంగా పడిపోయింది. ఉదయం అనే పత్రిక ఇక్కడ వరకు వచ్చింది కానీ అనూహ్యంగా పడిపోయింది. సాక్షి అనే పత్రిక ఇక్కడ వరకు వచ్చింది, అనూహ్యంగా పడిపోయే దశలో ఉంది. కానీ ఈనాడు అక్కడే ఉంది. మధ్యలో ఎన్నో పత్రికలు వచ్చాయి ఈనాడుని బీట్ చేయడానికి, కానీ బీట్ చేయలేకపోయారు. ఒకనొక సందర్భంలో 2011-12లో అనుకుంటా సాక్షి ఆల్మోస్ట్ ఈనాడుని బీట్ చేసే దశకు వెళ్ళిపోయింది. 2008లో సాక్షి ప్రారంభమైంది. 2011 వచ్చేసరికి సాక్షి అంటే విపరీతమైన పిచ్చి. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పట్లో క్రేజ్ ఉండేది కదా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక. ఆ టైంలో సాక్షి ఈనాడుని బీట్ చేసే వరకు వెళ్ళింది కానీ డమాల్మని పడిపోయింది అనమాట. మళ్ళీ ఆ కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు, ఆ జగతి పబ్లికేషన్స్ కేసుల కారణంగా దాన్ని ఎవరు చదవడానికి ఇష్టపడాలి. అట్లా ఈనాడు కొన్ని పోటీ పత్రికలు కూడా వచ్చాయి, పోయాయి, కానీ ఈనాడు మాత్రం అలాగే ఉంది. అలాగే వాళ్ళు ఇచ్చే శాలరీస్, వాళ్ళు చేసే డిసిప్లైన్, వాళ్ళు అమలు చేసే విధానాలు ఇవన్నీ కూడా బాగుంటాయి. అందుకే ఈనాడు అగ్రగామిగా ఉంది. నేను గర్వంగా చెప్పుకోగలను, నాకు ఈ మాత్రం నాలెడ్జ్ ఉంది అంటే, నేను ఇలా స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాను అంటే, నేను నా జీవితంలో ఈ స్థాయిలో ఉన్నాను అంటే దానికి కారణం ఖచ్చితంగా ఈనాడే. నాలాంటి వాళ్ళు ఎంతోమందిని ఈనాడు తీర్చిదిద్దింది. అందుకే ఈనాడు లాంటి పత్రికలు ఎల్లకాలం ఉండాలన్నమాట. దానిలో లోపాలున్నా, కొన్ని అంతర్గత వ్యవస్థలున్నా అవన్నీ వేరే విషయం కానీ. సో అందుకే ఈనాడు గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి. థ్యాంక్ యూ.